అందరికీ మంచి పొద్దున. వెల్కమ్ టు పాలధార డైరీ ఫామ్ ప్రొద్దుటూరు. మ్యాటర్ ఏంటంటే ఇంత ముందు చెప్పాను కదా, ఈ మిషన్ గురించి మొత్తం డీటెయిల్ చెప్తా, ఎలా మారుస్తారు ఏమనేది. వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అనమాట మిషన్ ది. ఆ పక్కన వచ్చేసి ఇది వచ్చేసి ఛార్జింగ్ బటన్ అన్నమాట. ఇది వచ్చి ఛార్జింగ్ పోర్ట్, మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఆన్ అయిన తర్వాత ఇది వామప్ అనేది 5 మినిట్స్ ఈజీగా పడుతుంది. ఆ పక్కన బ్లింక్ అయ్యేది బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉండేది అనేది చూపిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే అది బ్లింక్ అవుతుందంటే ఈ క్యామ్ ఆన్ చేయడం వల్ల అది బ్లింక్ అవుతుంది, మామూలు అయితే బ్లింక్ అవ్వదు. మనకు ఆ వామప్ అయిపోయాక ఇలా డైనా మిల్క్ అని, ఇది డైనా కంపెనీ రిలేటెడ్ కాబట్టి డైనా మిల్క్ అని పడుతుంది. దీంతో ఉన్న ఆప్షన్స్ వచ్చేసి మిక్స్డ్ మిల్క్, బఫెల్లో మిల్క్, కౌ మిల్క్, రిపోర్ట్స్, లైసెన్స్, మెషిన్ నెంబర్, అవుట్ ఆఫ్ ప్రింట్, డేట్, పీసీ కనెక్షన్, రికార్డింగ్ చాయిస్, క్లీనింగ్, క్యాలిబ్రేషన్, ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఈ క్యాలిబ్రేషన్ తో పని అనమాట. ఇది వచ్చేసి ఈ పాస్ 1 అనేది, పాస్ 2 అనేది, పాస్ 3 అనేది మిషన్ కున్న పాస్వర్డ్ అనమాట. ఇది ఎంటర్ చేస్తేనే మనం సెట్టింగ్స్ మార్చగలం. ఇది ఓకే, ఒకసారి ఎంటర్ అయిపోయాక ఇట్లా బఫెలో మిల్క్ వస్తుంది, ఎస్ఎన్ఎఫ్. అంతకంటే ముందు మనం మిల్క్ తీసుకొని స్టెరల్ లో పెట్టాలన్నమాట. ఇది వచ్చేసి స్టెరల్ అనమాట. దాంతో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి ఉండకుండా ఈ మిల్క్ ఏదైతే ఇది తీసుకుంటుందో టెస్టింగ్ కి, అప్పుడు ఎయిర్ బబుల్స్ అనేది అడ్డం పడకుండా స్టెరల్ అనేది క్లీన్ చేస్తుంది అనమాట. ఇప్పటికైతే ఇది జీరోలోనే ఉంది, మనమేం మార్చలేదు అనమాట. ఫ్యాట్ ని ఏ మాత్రం మార్చలేదు, అట్లే ఉంటది. బట్ ఇప్పుడైతే నార్మల్ టెస్ట్ చేద్దాము. నార్మల్ గానే పాలు ఎంత ఫ్యాట్ ఉంది, ఎస్ఎన్ఎఫ్ ఎంత ఉంది, క్లియరెన్స్ ఎంత ఉంది, యాడెడ్ వాటర్ ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత ఉంది. సిఎల్ఆర్ అంటే డెన్సిటీ అనమాట, దాంతో పాలలో ఉన్న డెన్సిటీ అనమాట. ఇప్పుడైతే పాల టెస్టింగ్ కి ప్రాసెస్ అవుతుంది అనమాట. ఇది చూద్దాం ఎంత వస్తుంది ఫ్యాట్ అనేది. ఫ్యాట్ వచ్చేసి 7.7 వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ పార్ట్, ఫ్యాట్ ఎలా మారుస్తాం అనేది చూడండి. క్యాలిబ్రేషన్ లోకి వెళ్ళాలి. క్యాలిబ్రేషన్ లోకి వెళ్ళి బఫెల్లో మిల్క్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా మనం 1 పాయింట్ దాకా పూర్తిగా తగ్గిస్తాం అనమాట. తగ్గించి చూద్దాం ఎంత తగ్గుతారో. మనం ఓవరాల్ గా 1 పాయింట్ తగ్గిస్తున్నాం అంటే ఇప్పుడు 7.7 వచ్చింది కదా, ఇప్పుడు 6.6 వస్తుంది. అంటే మనం 1 పాయింట్ తగ్గించాం. చూద్దాం ఇప్పుడు వస్తుందా రాదా చూడండి. ప్రకారంగా పాలు ఇచ్చే వాళ్ళు ఏంటంటే ఇట్లే మోసం చేయాలనుకుంటే ఇది ఈ ప్రాసెస్ ఎవరైనా యూజ్ చేసేది. ఎందుకంటే ఫ్యాట్ ను బట్టే కదా అమౌంట్ ఇచ్చేది. సో చూడండి, 6.6, 7 ఉన్న పాలు సేమ్ అవే పాలే, మనం ఏం మార్చలేదు. బట్ ఎంత వచ్చింది, 6.6 వచ్చింది. అంటే మొత్తాన్ని 1 తగ్గించేశారనమాట. ఇంకా ఈ విషయంలో ఇంకా మార్చేది చాలా ఉన్నాయి. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.